సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. నీట్ సహా విద్యా వ్యవస్థలోని కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టింది. ఇక ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు 2 గంటల పాటు చర్చలు కొనసాగాయి. 3 డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు ఉంచామని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ఇక 3ంటిలో 2 డిమాండ్లకు కేంద్రం పాజిటివ్ గా ఉందని సీజేపీ ప్రతినిధి సారవ్ దాస్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు కోటి పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. నిరసనకారులపై కేసులు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని చెప్పామన్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు రేపటి వరకు గడువు కోరానని సౌరవ్ దాస్ వెల్లడించారు. धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है और याद धर्मेंद्र प्रधान जी का मंत्रिमंडल से उनको निकालना। नंबर 2, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट के सिस्टम की वजह से उन्होंने सुसाइड करके मर गए, उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन। एंड नंबर 3, जो FIR फाइल हुए हैं, हमारी जानकारी के हिसाब से 11 FIR फाइल हुए हैं, उन 11 FIR की कॉपी हमें दे एंड उनको विड्रॉ करें, वो हमारा मेन गारंटी है। एंड सिर्फ ये नहीं कि विड्रॉ करे, साथ साथ हमें एक प्रॉब्लम प्रदर्शनकारी या ऑर्गेनाइजर के खिलाफ नहीं लगेगा। सरकार क्या गया है ये बोला गया हमारी क्या कर रहा है भाई। नंबर 3 डिमांड है कॉम्पनसेशन और FIR विड्रॉल और गारंटी का, उस पर सरकार पॉजिटिव है। ఇక సీజేపీ ప్రతినిధుల డిమాండ్లు విన్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సీజేపీ ప్రతినిధులు 3 డిమాండ్లు ప్రతిపాదించారని వెల్లడించారాయన. వారితో రేపు మరోసారి చర్చలు జరుపుతామని ప్రకటించారు నడ్డా. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए, उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा में सुझाव है। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए, उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा में सुझाव है। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे। రైట్, ఇక సీజేపీతో కేంద్ర మంత్రుల చర్చలైతే ముగిసిపోయాయి. అయితే 3 డిమాండ్లను ప్రధానంగా కేంద్ర మంత్రుల ముందు ఉంచామంటూ కూడా సీజేపీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. నిరసనకారులపై కేసులు ఏవైతే వేశారో అవన్నీ ఎత్తివేతకు కూడా సానుకూలంగా ఒప్పుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం అందించాలి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ని ప్రధానంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా సీజేపీ ప్రతినిధులు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము, చర్చలైతే ముగిసిపోయాయి. అయితే ప్రధానంగా 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు సానుకూలంగా ఉంది కేంద్రం అని చెప్పడం కూడా చూసాము సీజేపీ ప్రతినిధులు. అయితే ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అయితే కేంద్రం సంబంధించి జేపీ నడ్డా కానీ కేంద్ర మంత్రులు కానీ రేపటి వరకు కూడా గడువు కోరామంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి?
ఢిల్లీలో అత్యంత కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కాసేపటి క్రితమే ముగిశావి. ఈ సమావేశంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ పరీక్ష వ్యవహారం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షలు పారదర్శకత, విద్యార్థుల భద్రత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో బీజేపీ ప్రతినిధులు తమ డిమాండ్లను కేంద్రం ముందు స్పష్టంగా ఉంచారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందనే అంశం వారు గట్టిగా పట్టుబట్టిన ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా నీటి వ్యవహారంలో నైతిక బాధ్యత స్వీకరిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేవలం మంత్రి రాజీనామాతో సరిపెట్టకుండా దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను పూర్తిగా సరిదిద్దాలని కూడా బీజేపీ కోరింది. ప్రశ్న పత్రాల భద్రత, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ పనితీరుపై కూడా సమీక్ష పెట్టాలని, భవిష్యత్తులో పేపర్ లీక్ కు అవకాశం లేకుండా కఠినమైన వ్యవస్థను రావాలని సూచించినట్లయితే తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశంలో బీజేపీ ప్రతినిధుల అభిప్రాయాలను పూర్తిగా విన్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ప్రతినిధులు హామీ ఇచ్చారు. అయితే అత్యంత కీలకమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో ఈ డిమాండ్ పై కేంద్రం ఇంకా తమ నిర్ణయాన్ని కూడా ప్రకటించలేదు. ఈ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ ప్రతినిధులు తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. మంత్రి రాజీనామా జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అవసరమైతే పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని మరింత బలంగా లేవనెత్తినట్లు సమాచారం. ఇక మరోవైపు పార్లమెంట్ లో కూడా ఈ అంశం వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు నీటి వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే డిమాండ్ పై గట్టిగా నిలబడడంతో రాబోయే పార్లమెంటరీ మరోసారి ఆందోళనలో నిరసనలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికార ప్రకటన చేస్తుందా, బీజేపీ మీడియాతో ఏం మాట్లాడుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు దేశం మొత్తం దృష్టి కూడా ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి పూర్తిగా రాజకీయంగా వేడెక్కింది. సమావేశం ముగిసినప్పటికీ వివాదానికి మాత్రం ఇంకా ముగింపు కనిపించలేదు. ప్రభుత్వం తదుపరి చర్యలు, బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా బీజేపీ ప్రతినిధులు కూడా ముందు నుంచి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి మిగతా ఏవైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నావో వాటిని నెరవేర్చాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా రద్దు చేయాలి, ఎటువంటి పూచీకత్తు లేకుండా పూర్తిగా కేసులు లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చనిపోయిన విద్యార్థులకు సంబంధించి కూడా ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కూడా తమ అభిప్రాయాలను చెప్పారు. వీటిని కూడా ఆమోదించినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్క కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం వాళ్ళు క్లారిటీ ఇవ్వని పరిస్థితుల్లో బీజేపీ ప్రతినిధులు కూడా తమ నిరసనలో కొనసాగుతామని చెప్పడం అయితే జరిగింది. బ్రాహ్మణి రాము, మీరు అన్నట్లుగా కూడా బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ప్రధానంగా ముందు నుంచి కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం చూసాము. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా చెప్పడం ఏంటంటే బీజేపీ ఏదైతే డిమాండ్స్ చేస్తుందో ఆ డిమాండ్స్ లో న్యాయం ఉంది అనేది కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. ఎలా చూడాలంటారు? రేపటి వరకు కూడా మా నిరసనలు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని బీజేపీ ప్రధానంగా చెప్పింది. మరోసారి రేపు కూడా చర్చలు ఉంటాయని చెప్పేసి జేపీ నడ్డా చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉండబోతుందా, ఏం జరగబోతుంది, ఎలా చూడాలంటారు రాము? బ్రాహ్మణి, మనం ఇంత ముందు నుంచి కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేది మాత్రం బీజేపీ తాలూకా ప్రధాన డిమాండ్ గా మనం చెప్పవచ్చు. అయితే వాంగ్చుక్ నిరాధ్యక్ష విరమించిన తర్వాత పార్లమెంట్ లో చర్చ జరిగి విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సరిపోతుందని వాంగ్చుక్ చెప్పడం జరిగింది. అయితే బీజేపీ కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామా చేస్తే తదుపరి కార్యాచరణ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఎటువంటి సంకేతాలు కూడా రాలేదు. రేపు మరోసారి బీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఎందుకంటే సోమవారం వరకు పార్లమెంటరీ, రాజ్యసభ, ఉభయ సభలకు సంబంధించిన సమావేశాలు లేవు కాబట్టి ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చిన తర్వాత బీజేపీ తాలూకా నిరసనలను విరమింపచేసి యథావిధిగా వర్షాకాలపు సమావేశాలను అదేవిధంగా సభలో
ప్రవేశపెట్టబోయే బిల్లులకు సంబంధించిన అంశాలలో కూడా నిమగ్నమై ఉండాలని బీజేపీ అయితే భావిస్తుంది. ఏదైనప్పుడు కూడా రేపు ఎల్లుండి అనేది కీలకము. ఈ 2 రోజుల్లో కూడా బీజేపీకి సంబంధించిన నిరసనలు విరమింపజేసే విధంగా బీజేపీ అయితే వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇండియా కూటమికి సంబంధించి ఏదైతే బీజేపీ నిరసన చేపడుతుందో ఈ అంశాన్ని ఇండియా కూటమి కూడా లేవనెత్తి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని, రాజీనామా చేసిన తర్వాతే ఉభయ సభల్లో మేము చర్చిస్తామని వారు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఏదైతే బీజేపీ డిమాండ్లు అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన డిమాండ్లు కూడా ఒకటే కావడం, అదేవిధంగా ఈ రోజు రాహుల్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక వీడియో సందేశంలో కూడా స్పష్టంగా చెప్పారు, నీటి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చట్టబద్ధత చేస్తాం, దీనిపై ఒక బిల్లును కూడా తీసుకొస్తాం, ఇక ముందుట ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పూర్తిగా పారదర్శకంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా, అంతేవిధంగా నిందితులు ఎంతటి వారైనా వాళ్ళని శిక్ష విధించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రతినిధులు కూడా బీజేపీ కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన తర్వాత కూడా కేంద్ర మంత్రి సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన రాజీనామానే మొట్టమొదటిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయానికి వస్తే గనక బీజేపీ ముందు నుంచి నిరసన కార్యక్రమాల్లో నీట్ పేపర్ లీక్ కి సంబంధించి చేస్తూ ఉంది. అయితే మొదటగా ఫస్ట్ మెట్టెక్కింది ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ తో బీజేపీ ప్రతినిధుల బృందం వెళ్లి కలవడం, మాట్లాడడం మొదటి మెట్టు. అలాగే ఇప్పుడు 3 డిమాండ్లలో 2 డిమాండ్లకు సానుకూలంగా కేంద్రం సానుకూలంగా వ్యక్తం చేసింది అనేది 2 పరిష్కారం. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ గనక నిజంగానే రాజీనామా చేయించగలిగితే ఏంటి అసలు బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకోవాలి? ఎస్ బ్రేమని ముందు నుంచి కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ప్రాబ్లం సాల్వ్డ్. ముందు నుంచి కూడా బీజేపీ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే నీట్ 2026 పేపర్ లీకేజ్ అంశం సంబంధించి దానికి బాధ్యత వహిస్తూ పేపర్ లీకేజ్ అనేది వాస్తవం, లీకేజ్ సంబంధించిన 13 మందిని అరెస్ట్ చేయడం అనేది వాస్తవం. మరి వాస్తవంగా సంఘటన జరిగేటప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరి బీజేపీ కూడా ఎందుకు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ఎందుకు ఇంత జటిలం చేస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే బీజేపీకి సంబంధించిన ఇంతకుముందు మనం చూసుకుంటే బీజేపీ ప్రతినిధులతో ఆ చర్చలకు కూడా సిద్ధం లేని బీజేపీ ఇప్పుడు 2 పర్యాయాలు కూడా బీజేపీ ప్రతినిధులు కలవడం జరిగింది. మొన్న కూడా జేపీ నడ్డా ప్రతినిధులు కలిశారు, ఒక 3 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ బీజేపీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ రోజు కూడా వాళ్ళు మొన్న ఏ డిమాండ్లు అయితే వారు చెప్పారో అవే డిమాండ్లను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సమస్య అనేది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మరి ఆ అంశాన్ని ఎందుకు బీజేపీ పక్కన పెడుతుంది అనేది ఇప్పుడు అంత సస్పెన్స్ కొనసాగుతుంది. మరి ఈ 2 రోజుల్లో ఒకవేళ రేపు కూడా బీజేపీ కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశంపై డైరెక్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోమవారానికి పార్లమెంటు రాజ్యసభ సభ్యుల ఉభయ సభల సమావేశాలు కూడా సక్రమంగా జరగాలంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒక్కటే మార్గంగా కూడా బీజేపీ దగ్గర కనిపిస్తుంది. మరి ఈ 2 రోజుల్లో బీజేపీతో చర్చలు ఏ విధంగా సఫలమవుతాయి, లేదనుకుంటే అల్టిమేట్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్య కొలిక్కి వస్తుంది అనే అంశంపై కూడా బీజేపీ కేబినెట్ అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం కూడా కేబినెట్ భేటీలో కూడా ప్రధానంగా నీట్ ఎగ్జామ్ పైన కేబినెట్ భేటీ కూడా జరిగింది. ఈ అంశాన్ని ఇప్పుడు ప్రతిష్ఠిగా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా నీట్ 2026 పేపర్ లీకేజ్ అంశం మాత్రం గత 5 రోజులుగా ఉభయ సభలను కూడా కుదిపేస్తుంది. అటు ఢిల్లీలో కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారంలో బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం కొంచెం వేచి చూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.